ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఈవినింగ్ అలా బోర్ కొట్టేస్తుందని బయటకొచ్చేసాము. ఇలా కుదిరింది ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయిందని ఏదో ఒకటి తినేద్దాం పదా అని హోటల్‌కైతే వచ్చేసాము. ఇదైతే హోటల్ అక్షయ పార్క్ అండి. మాకు దగ్గరలో ఉంటుంది. హోటల్ వివేరా దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా పక్కనే ఉంటుంది. ఇంకా ఆగేమో లేదో మా పాప అయితే ఉరుకుతుంది లోపలికెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా! అటు సైడ్ అయితే టాయ్స్ ఉన్నాయి. సో, అది అటు సైడే వెళ్తుంది. లోపలికొచ్చేసాము చూసారు కదా! ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం వివేరా టైప్‌లోనే ఉంది. అండ్ ఇక్కడ మిర్రర్స్ నుంచి చూస్తుంటే ఔట్ సైడ్ ఏమున్నాయో కూడా కనిపిస్తుంది కదా! మా పాప కూర్చున్నామో లేదో టాయ్స్ కనపడేశాయి. దానికి ఇంకా అవన్నీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తే ఆగుతుందా? వెళ్ళిపోయింది వాళ్ళ తాతయ్యని తీసుకొని. వాళ్ళు బయటనే వండేశారు. మాకు అప్పుడే మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. మేము వెజ్ మంచూరియా అండ్ వెజ్ నూడిల్స్ అయితే చెప్పేసాము. మేము వచ్చేసింది. మేము తినేస్తున్నాము. ఇంక అది కూడా ఆల్రెడీ బొమ్మ తీర్చేసుకుంది. చూసారు కదా! బాగుందా ఈ టాయ్స్ అంతా? మీకు నచ్చిందా లేదా చెప్పండి. మా బుడ్డిగాడి టేస్ట్. అండ్ దానికైతే సాస్ అయితే బాగా నచ్చింది. వాళ్ళ తాతయ్యతోటి సాస్ పెట్టు తాత అని ఒకటే సాస్ అయితే అద్దుకొని తింటుంది. ఫస్ట్ కొన్ని నూడిల్స్ తిన్నది, తర్వాత సాస్ అయితే తింటుంది. అండ్ మా వారి కోసం అయితే వెజ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అదైతే పార్సల్ వచ్చేసింది. మా వారు కూడా ఇంటికి వచ్చేసరికి అయితే తినేసారు. మేము మహాసముద్రం అది ఉదయ సముద్రం దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా! ఇక్కడే వాటర్ అయితే చాలా వరకు అయిపోయాయి. కొన్ని పిక్స్ అయితే దిగాము. అంటే ఉదయం సముద్రం నుంచి ఇక్కడికి వాటర్ అనేది పంప్ చేశారంటే ఇక్కడ ద్వారా మోటార్లు అనేవి చాలా 2 పెద్ద మోటార్లు ఉంటాయి. ఇవి ఆన్ చేసినప్పుడు వాటర్ అనేవి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకన్నిటికి వెళ్తాయి. సో, ఇక్కడ నేచర్ అయితే ఎంత అంటే ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఈవినింగ్ వెళ్ళి కూర్చోనికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా! మా అత్తయ్య, మా మామయ్య కుటుంబం అయితే అక్కడ కూర్చున్నారు. ఇంకా వాటర్ నుండి ఇంకా లొకేషన్ అనేది చాలా బాగుండేది. ఏదో లైట్‌గా ఒక 15 మినిట్స్ అయితే ఉన్నాము. బట్ బాగుంది. కింద వాటర్ అయితే చాలా వరకు కిందకొచ్చేసాయి. ఆ మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారో తెలీదు. మీరు కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.